కూర్చొని మాట్లాడుతున్నారు సినిమా గురించి. మాట్లాడి మా డాడీ చెప్తున్నారు అనమాట, నేను ఇక్కడ ఈ డాడీ సీన్ చాలా బాగుంది అని చెప్పి నేను మీ మమ్మీకి చెప్దామని రైట్ తిరిగాను. మీ మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఇంటికి వచ్చాక కూడా షీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐజ్ అని చెప్తుంది. నాకు మా డాడీ గుర్తొచ్చారు. మై తాతయ్య పాస్డ్ అవే ఇన్ హిజ్ ఎర్లీ 50s. సో మా తాతయ్య ఇప్పుడు ఆర్టీసీలో వర్క్ చేసేవారు అనమాట. సో ఇట్లా కండక్టర్స్ అందరూ టికెట్స్ మనీ అంతా ఉన్న తర్వాత వచ్చి ఒక ఆఫీసర్కి ఇవ్వాలి. ఆయన అన్నీ నిల్చొనే పనులు చేయాలి. ఆయన డబ్బులు కలెక్ట్ చేయడం, ఎన్ని పోయాయి, ఎన్ని టికెట్స్, అవి ఇవి అనమాట. అయితే తాత ఫుల్ నిల్చొనే పని చేస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ కాళ్ళు వస్తాయి. సో నేను ఆ సీన్ చూసి చాలా రిలేట్ అయిపోయాను అని చెప్పి నిన్న నైట్ ఇంట్లో కూడా ఏడుస్తుంది మా మమ్మీ. వచ్చి కాళ్ళు వస్తావా అని అడిగేవారు మా డాడీ అని చెప్తుండే అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ యెస్టర్డే. సో అంటే మన ఇంట్లో మన మమ్మీలే రిలేట్ అవుతున్నప్పుడు నిజంగా బయట వాళ్ళు ఇంకెంత రిలేట్ అవుతారో ఫర్ ద ఫాదర్స్ హార్డ్ వర్క్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ అవర్ ఫాదర్స్ వర్క్ హార్డ్ జస్ట్ ఫర్ దర్ కిడ్స్. సో ఐఎమ్ గ్లాడ్ వీఆర్ ఆల్ హియర్ with all of their support, but thank you so much for making our movie a blockbuster, guys. ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు హీరోయిన్లు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్. అందరికీ చాలా నచ్చింది. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. నేను పేరున చెప్పలేను, మనకు అంత టైం కూడా లేదు. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ వీ హ్యావ్ పేడ్. ఐ థింక్ we have earned it guys. హిట్ అయితే కొట్టేసాం. సో యా, థ్యాంక్ యూ. ఇంకొక ఫ్రెండ్కి ఇద్దాం, హీరో బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ నెంబర్ ఇయరాదు. ఫోన్ నెంబర్ అడగగానే అమ్మ ఇస్తుంది కదా, థియేటర్లో ఓ అని అరిచారన్నమాట. సూపర్గా ఉండింది అసలు అక్కడ. అండ్ యా, టోనీ నర్సింగ్ మాట్లాడితే టోనీకి ఒక పుష్ వస్తుంది అనమాట. ఒక్క నిమిషం అయితే నర్సింగ్ మాట్లాడదాం. నర్సింగ్. హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఎంటర్టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నేను ఏ సినిమాకి ఏదైనా ఫ్రెండ్స్ పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తే అక్కడ వెనకాల కూర్చునేటోని ఎవరు గెస్ట్ అంటే శ్రీ విష్ణు అన్న. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇట్లా కొత్త యాక్టర్స్ వస్తుంటే అందరికీ సపోర్ట్ చేస్తారన్న. మీరు థ్యాంక్ యూ సో మచ్ అన్న, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ నరేష్ సార్, నేను ఆ ఒక్క సీన్ చూసి నేను చాలా ఏడ్చాను సార్. ఇదే సీట్లో కూర్చొని ఏడ్చాను. అసలు సైలెంట్గా మీరు చేసినట్టు లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ సార్. మాలాంటి కొత్త యాక్టర్స్కి మిమ్మల్ని చూస్తుంటే అరే ఇట్లా మనం చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, ఇలాంటి భయాలు వస్తూ ఉంటాయి. అండ్ నాకు ఈ రోజు వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మా నాన్న మొన్న సినిమా చూసి, యాక్చువల్లీ మా డాడీది టీ స్టాల్ అండి, డే మొత్తం ఒక 10 hours నించొని ఉంటాడు. ఆ సినిమా చూసి మా డాడీ ఫోన్ చేసి, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు, ఏమో సినిమాలు చేస్తున్నావు, ఏదో చేస్తావులే, ఇంకేం బిక్తావు నువ్వు అన్నట్టు మాట్లాడేవాడు. కానీ ఆ సినిమా చూసాక మా నాన్న ఆల్మోస్ట్ కాల్ చేసి ఏడ్చేశారు నాతోటి. నేను అది నాకు ఇంకా ఉంది ఆ మూమెంట్. మా డాడీకి ఇంగ్లీష్ కూడా రాదు. నిన్న ఎవరితోనో నా వీడియో ఒకటి బ్రహ్మరాంబలో వైరల్ అయింది. అది ఎవరు తీసారో తెలీదు. ఇన్స్టాగ్రామ్లో పెడితే అది ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అరుస్తూనే ఉన్నారు. అది మా నాన్న ఎవరి దగ్గర తీసుకొని స్టేటస్ పెట్టి మై సన్ దివానా మూవీ అని పెట్టాడు. అది ఇంతకంటే పెద్ద గిఫ్ట్ నాకు ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఇయర్ కూడా. అండ్ నేను ఒక మంచి థ్యాంక్ యూ చెప్పాలి. మన మధ్య లేడు వాడు, నా ఫ్రెండ్. వాడు లేకపోతే నేను అసలు దివానాకి పరిచయం అయ్యేటోని కాదు. వినయ్, వాడు హీ పాస్డ్ అవే రీసెంట్లీ. అంటే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ నాకు ఎంత ఇంపార్టెంటో వాడు నాకు అంత ఇంపార్టెంట్ ఉండే. ప్రతిసారి మనం కొట్టాలి మనం కొట్టాలి, నీ అమ్మ ఓడో వచ్చి కొడుతుండు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొడుతుండు, మనం కొట్టాలి అన్నాడు. సారీ వినయ్, వి మిస్డ్ యూ ఇన్ దిస్ ఫిలిం, బట్ నీకోసం ఇవాళ నేను నించున్నా. నువ్వు ఇక్కడే ఉండుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. అండ్ లవ్ యూ మ్యాన్. ఎక్కడున్నావు నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ యాజ్ మై ఫ్రెండ్. నేను మొన్న థియేటర్కి వెళ్ళానండి, వెనకాల ఇద్దరు నించున్నారు. అరే ఒక సినిమా వచ్చింది, నాకు తెలీదు, నన్ను గుర్తుపట్టారు ఎందుకంటే నేను దాంట్లో కలర్ అన్నీ వేసుకొని ఉంటాను కదా. అరే ఇడు ఎవడో వచ్చిండ్రా సినిమా బాగుంది అంటే పక్కనడే చిన్న సినిమా ఎవడు చూస్తాడంటే, చిన్న సినిమా కాదు భయ్, 10 పెద్ద సినిమాలను కొట్టే సినిమా మాది. ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉండవు, చాలా మంచి సినిమా తీసినాం, వచ్చి చూడుర్రి. అండ్ ఎవరెవరైతే చూడలే, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, పోయి సినిమా చూడుర్రి. ఒక్కవేళ మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ ఇచ్చిపెట్టి వెళ్ళిపోతా. నేను ఈ మాట అనడం చాలా రిస్క్, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన నేను.
కానీ అయినా అదే బలుపుతో అని చెప్తున్నా, నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోనికి రెడీ ఉన్నా మీకు సినిమా నచ్చకపోతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మా ఎగ్జిక్యూటివ్ టీం మహేష్ అన్న, ఆయన చాలా ఎట్లా అంటే రియల్ మనిషి. వచ్చి మనం సంకల్ గుద్దేసుకోవడం కాదు, నీకు తెలుస్తలేదు, మనం బాగా తీసినాం కాదు, అందరికీ నచ్చాలి, జనాల్లోకి వెళ్ళాలి, చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ వాసు సార్, శ్రీదేవి మ్యామ్, ఏ చిన్న అంటే ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఎలాంటిది వచ్చినా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ప్రమోట్ చేసుకోండి. నేను శ్రీకాంత్ అని ఒక సిచ్యువేషన్ స్ట్రెస్ అవుతున్నాం, వాసు సార్ వచ్చి మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళండి. ఇంత కూల్గా మాట్లాడితే వస్తే మీరు అసలు మీ దగ్గర నుంచి ఆ పేషెన్స్, ఆ కూల్నెస్ నేను నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, హర్షిత్ గాడు, టోనీ గాడు. వీళ్ళు సినిమా ద్వారానే పరిచయం అయ్యారు, కానీ ఇంకా వీళ్ళు లైఫ్ లాంగ్ గడిపోతారేమో. ఆయన అన్న, మా అన్న నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడో షూట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కేకే గ్యాంగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సార్ ఎక్కడున్నారు, వంశీ సార్. సార్ ఆ ఒక్క షార్ట్కి వచ్చింది సార్, నాకు బండి వేసుకొని వెళ్తుంటే అది దాని గురించి అందరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. అందరి పేర్లు చెప్పలేను, కొడతారు నన్ను ఇప్పుడు, టైం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అంటే అంత స్కోప్ ఉండింది ఆ రోల్కి, అండ్ మీరు కూడా అంత బాగా చేశారు. ఇప్పుడు టోనీ, బిర్యానీ తిందామా? నన్ను మాట్లాడమని నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చేదే మాట్లాడమనడానికి. ఎక్కువ మాట్లాడినా, తెలియకుండా పొరపాట్లు మాట్లాడినా ఎవరు నన్ను మందించండి. నేను బుడ్డే కానీ చిన్నపిల్లని అట్లేం ఉండదు, పొద్దున్నే స్ట్రోల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మొన్న నరేంద్ర గారు ఒక వీడియో తీశారు, నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మా సినిమా గురించి అంత మాట్లాడటం. ఆయన పేరు నరేంద్ర కాదు, ఆయన నాగేంద్ర. సారీ, అదే చెప్పాను కదా, మిస్టేక్స్ అవుతాయి అని చెప్పాను కదా, మిస్టేక్స్ అవుతాయి. భయంతో కూడిన, శ్రద్ధతో కూడిన లోపల ఏదో. సో థ్యాంక్స్ చెప్పాలి అందరికీ, చాలా మంది థ్యాంక్స్ చెప్పాలి. ముందుగా మా డైరెక్షన్ టీమ్స్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాలో ఏడీలు మా డాడీలా పనిచేశారు. పొద్దున్నే వచ్చి మమ్మల్ని లేపడాలు, మాకు డ్రెస్సులు వేయడాలు. మా విష్ణన్న కొట్టి మరి డ్రెస్ వేసేవాడు. నేను సెట్లో ఒక దగ్గర ఉండేవాడిని కాదు, తిరుగుతూ ఉండేవాడిని. పట్టుకొచ్చి మరి ప్యాంట్లు షర్ట్లు వేసేవాడు మా మమ్మీ చేసినట్టు. దెన్ మా మాస్టర్ జై అన్న, ఈ పెద్ద బాడీతో డ్యాన్స్ వేయడం కష్టం అన్నా అంటే, పర్లేదు తమ్ముడు నువ్వు వేయగలుగుతావు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. ఇంకా మన లోకి అన్న, నేను భయపడేవాడిని. అంటే ఫస్ట్ సినిమా కదా, ఇంతవరకు షార్ట్ ఫిల్మ్ చేశాను. యూట్యూబ్ అంటే ఏం కాదు, కామెంట్ పెట్టేస్తారు, డిలీట్ చేసుకోవచ్చు. కానీ సినిమా అలా కాదు, ఒకసారి బయటకు వచ్చిందంటే అనేస్తారు. ఆ భయం లోపల ఉండేది. నేను ఎప్పుడు భయపడుతున్నా లోకి అన్న వస్తాడు, ఇచ్చేసినావురా, కొట్టినావు అంతే, నేను ఎక్కువ ఆలోచించొద్దు, అయిపోయింది. ఇక మా మహేష్ అన్న నేను మాట్లాడింది తక్కువ, కలిసింది తక్కువ, ఎందుకంటే పీపుల్ తక్కువ కలుస్తా, భయపడుతుంటారు కాబట్టి. కానీ కలిసిన ప్రతిసారి వస్తాడు, లాగేసినారా సెకండ్ హాఫ్, నేను సినిమా చూడలేదు, వీళ్ళు వస్తారు కొట్టేమంటారు, మహేష్ అన్న వస్తాడు లాగేసామంటాడు. అని నేను ఏం చేశాను రా, అలా భయం వేసేది నాకు. కానీ థ్యాంక్ యూ అన్న, నువ్వు అన్నట్టే లాగేశాను అనుకుంటా, బయట అందరూ పొగుడుతుంటే అనిపిస్తుంది. ఇంకోటి శ్రీవిష్ణు అన్న, నేను చేసిన ఫస్ట్ సినిమా శ్రీవిష్ణు అన్నతోనే. బ్రోచేవారు ఎవరు అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాకి నేను అందరికీ ఆడిషన్ ఇస్తే గుంటూరుకు వచ్చే అమ్మ అన్నారు. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్, నాకు ఏం తెలీదు, హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో చెప్పకుండా 2 బట్టలు బ్యాగ్లో సర్దుకొని పారిపోయి హాస్టల్ నుంచి ఆ సినిమాకి వెళ్ళి ఆ సెట్లో శ్రీవిష్ణు అన్న నాతో మిమిక్రీ చేయించుకొని మాట్లాడాడు చాలా వరకు. నాకు గుర్తుంది, నా దగ్గర ఫోటో కూడా ఉందన్నాను. ఇది నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. లాస్ట్ టైం మిమ్మల్ని కలిసా. అప్పుడు శ్రీవిష్ణు నాతో ఏం చెప్పాడంటే, నేను అన్నా నాకు ఏదైనా సినిమాలు ఉంటే రిఫర్ చేయొచ్చు కదన్నా, ప్లీజ్ అన్న హెల్ప్ చేయొచ్చు కదంటే, ఎందుకు చేస్తారా, చేయనేను, నువ్వు సంపాదించుకో, అందరూ అలాని కామెడీ చేసుకుంటూ వెళ్ళాడు, మాట్లాడాడు. నేను అనుకున్నప్పుడు శ్రీవిష్ణు అంటే చాలా మంచి మాటలు చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నా ఏదో ఒక రోజు ఒక మంచిగా నీతో స్క్రీన్ షేర్ చేసుకుంటా, ఆ రోజు నేను నీతో కలిసి క్యారవాన్లో ఉంటానని అప్పుడు ఫిక్స్ అయ్యాను. అది ఇంకా జరగలేదు. కానీ ఇప్పుడు శ్రీవిష్ణు అన్న నా సినిమా గెస్ట్గా వచ్చాడు. నేను పోయినసారి సింగిల్ అనే సినిమాలో కూడా నాకు చిన్న క్యారెక్టర్ వచ్చింది. నేను శ్రీవిష్ణు అన్న కోసం నేను ఒప్పుకొని చేశాను. నేను అప్పుడే చెప్దాం అనుకున్నా, అన్నప్పుడు నేను బ్రోచేవారిలో కలిసి చిన్నపిల్లడు ఉన్నప్పుడు అంటే ఇది సమయం కాదు, ఇప్పుడు నేను రౌడీలో ఒకలా ఉన్నాను, నేను రౌడీ కాదు, ఒక మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్దామని చెప్పి అనుకున్నాను. ఈరోజు మీరు నాకు గెస్ట్గా వచ్చారు. మా సినిమాకి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అన్న, నేను సాధించేసిన అన్న, స్క్రీన్ మీద వచ్చినా అన్న. థ్యాంక్ యూ అన్న, నువ్వు మా కోసం వచ్చినందుకు. శ్రీవిష్ణు అన్న ఎలా అయిపోయాడు అంటే, ఇప్పుడు చిన్న సినిమాలకి ప్రమోట్ చేయడానికి ఆయన ఒక మెగాస్టార్ అయిపోయాడు. ఇప్పుడు
ఏ చిన్న సినిమాకైనా సరే అన్న గెస్ట్గా ఉంటుండు. థ్యాంక్ యూ అన్నాను, టైం తీసుకుని మనల్ని చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయడానికి. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా. మనల్ని మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ అన్న. అందరూ చెప్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళంతా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉందని. నాకు చెప్పాలన్నది కానీ మా మమ్మీ హోటల్లో పనిచేస్తుంది కిచెన్లో. మా మమ్మీకి ఫోన్ చేసి అమ్మ నాది దివానా అని ఒక సినిమా వచ్చిందమ్మా, నువ్వు వెళ్ళి చూడమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అంటే మా అమ్మ ఒక మాట, అలా ఒకరోజు పోయి జీతం పోద్ది, నువ్వు ఇస్తావా జీతం రూపాయి ఇవ్వను నాకు అంటుంది. కాదు మమ్మీ నువ్వు హైదరాబాద్కి వస్తే సినిమా చూస్తావు మమ్మీ అంటే, సరేరా నాకు రోజుకి 800 ఇస్తా వస్తా అంటుంది. సో మా మమ్మీలో అలాగే ఉంటుంది. తను కూడా రేపో మా వచ్చి సినిమా చూస్తుంది. దీన్ని అప్పుడు నేను కూడా వెళ్ళలేక ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇది అలా కాదు, ఇది ఎలా చెప్పాలంటే నాకు సింగిల్ పేరెంట్. మా మమ్మీ సింగిల్ పేరెంట్. అంటే ఇది సమయం కాదు, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది చెప్పాలి. ఎందుకంటే నాకు మళ్ళీ మైక్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నాకు డాడీ లేడు, మా మమ్మీ సింగిల్ పేరెంట్. ఒక 3 years బ్యాక్ మా తమ్ముడు చనిపోయాడు. నా లైఫ్లో నాకు తెలిసింది ఇద్దరే, మా అమ్మ మా తమ్ముడు. నాకు ఇక చుట్టాలు కూడా ఎవరు తెలియదు. నా డ్రీమ్ ఎలా ఉంటుందంటే నేను సినిమా తీస్తా, సక్సెస్ అవుతాను, నల్గొండలో పెద్ద థియేటర్ కడతా, ఆ థియేటర్ మా తమ్ముడు చూసుకుంటాడు, నేను సినిమాలు చేస్తా, ఇది నా డ్రీమ్. సడన్గా మా తమ్ముడు చనిపోగానే నా బ్రెయిన్ అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఇక్కడ ఫ్యూచర్ కనబడలేదు, ఇంకా అయిపోయింది. నేను అంటే వాడి అమ్మ దగ్గర ఉంటాడు, నేను హైదరాబాద్లో తిరుగుతుంటా నచ్చిన పని చేసుకుంటూ. ఇంక మమ్మీతో నేను ఒక్కనే ఉండాలి, ఇంకెవరు లేరు. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, దానికి ఏం మాటలు రావు, ఏం చేయదు. అది మమ్మీని ఎలా చూసుకుంటుంది, ఆ భయం ఉండిపోయింది నా లోపల. కానీ నేను డిప్రెషన్కి వెళ్ళిపోయినా. మమ్మీ వచ్చి అడిగేది ఏంటి ఇంకే వెళ్ళవేంటి హైదరాబాద్ కంటే, లేదు మమ్మీ ఏదైనా పని చేసుకుంటా, ఇక్కడే నీతోనే ఉంటా మమ్మీ అంటే. మా మమ్మీ ఒక మాట చెప్పింది, నువ్వు సినిమా కోసం డిగ్రీ వదిలేసావు కదరా, నువ్వు నాతో ఎన్నిసార్లు గొడవపడి ఇంట్లోకి బయటకు వెళ్ళిపోయావు సినిమా చేస్తా అని. మరి ఇప్పుడు తమ్ముడు చనిపోతే ఎందుకంత డెల్ అయిపోతున్నావు, తమ్ముడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడరా, నువ్వు వెళ్ళు ఏంగా నేను చూసుకుంటా అని చెప్పి. మా మమ్మీ 3 years నుంచి ఒక్కటే ఉంటుంది ఇంట్లో. నేను ఇంటికి వెళ్ళాను సరిగ్గా, అయినా సరే నేను ఎంకరేజ్ చేసింది. మా మమ్మీ పేరు శారద. మా మమ్మీకి ఒకటే, నా లైఫ్లో ఒకటే ఉంది. మా మమ్మీకి నేను థ్యాంక్స్ చెప్పలేను, ఎందుకంటే అంత పెద్ద మా మమ్మీ స్థాయికి నేను రాలేకుండా నేను థ్యాంక్స్ చెప్పలేను. ఎప్పటికైనా సరే మా మమ్మీ నా హోటల్లో పని ఆపిపించి ఇంట్లో కూర్చోబెడతా, ఆ కుక్క పిల్లని చాలా గ్రేట్గా చూసుకుంటా, అదే మా అమ్మకి అచీవ్మెంట్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. బ్రో లాగేసుకున్నావు బ్రో నిజంగానే మనసు, స్పీచ్తోనే కాదు సెకండ్ హాఫ్లో ఫైట్తో కూడా. సో థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా పోరాడని సక్సెస్లు చూడాలి లైఫ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కేకే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి, మా దెబ్బలగడి పంబ నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెంట్గా అసలు ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ చేస్తున్నాం మా నరేష్ గారికి, శ్రీవిష్ణు అన్నకి హార్ట్లీ వెల్కమ్. యాక్చువల్లీ మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా జర కొంచెం నర్వస్ ఉండే, బట్ ఇంటికి పోయినాక మా అమ్మ తిట్టింది, అరే నీ స్టైల్ కాదురా ఇది, స్పీచ్ తప్పకుండే, నీ స్టైల్లోకి రా అంటే, సరే మమ్మీ ఈసారి చూడు అని చెప్పి స్టైల్గా రెడీ అయ్యి వచ్చిన. సో నాది నాన్ లీనియర్ స్పీచ్ ఉంటుంది, ఆ ఫ్లోలో మాట్లాడడానికి రాదు, కానీ మధ్యలో అన్ని కనెక్షన్స్ కలుపుతా. సో ఫస్ట్లీ నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన మా మమ్మీ డాడీకి ఫర్ ఎవర్ పాదాభివందనం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. మా ఫాదర్ లేరు, సో ఇప్పుడు మా మమ్మీ మా బ్రదర్ ఉన్నారు, దే సపోర్టెడ్ ఫుల్లీ. అండ్ ఎప్పుడు కూడా మనని ఇది చేస్తా అది చేస్తా అంటే, చేయబేట నేనున్నాగా ఎందుకు టెన్షన్ అన్నట్టే మనకు సపోర్ట్ చేసిర్రు. ఇక దేవుని దయ వల్ల ఇక హనుమంతునికి జాంబవంతునిలాగా నాకు మా శ్రీకాంత్ అన్న దొరికిండు. అన్న థ్యాంక్ యూ. అండ్ ఏమంటారు, విత్తనం నాటితే నీళ్ళు పోసేటోళ్ళు ఉండాలి. సో అన్న నాటిండు, మా వాసు గారు శ్రీదేవి గారు దానికి వాటర్ పోసి ఇక ఈ చెట్టుని మేము ముందు నిలచోబెట్టిర్రు. సో హైదరాబాద్లోనే పుట్టిన, హైదరాబాద్లోనే పెరిగిన, మాది ఓల్డ్ సిటీ. సో అంటే నాకు తెలిసి ఓల్డ్ సిటీ యాక్టర్లు చాలా తక్కువ ఉన్నారు, ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళు. అందులో నేనని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. మా ఓల్డ్ సిటీ వాళ్ళందరికీ హాయ్, నా చిన్నప్పటి ఫ్రెండ్స్కి అందరికీ హాయ్, నా ఇంటి చుట్టుముట్టు ఉన్న వాళ్ళకి, నా నేబర్స్కి అందరికీ హాయ్.
ఇగో ఇక్కడ నిల్చున్నా ఇలా అందరూ అంటే అయితరో కాదో అనుకొని చాలామంది అనుకున్నారు, బట్ ఏదో చిన్నగా అట్లా అయ్యి ఇక్కడ నిల్చున్నా. అండ్ నా టీం, దివానా టీం, డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం, క్యామ్ టీం, మా కెమెరామెన్ వంశన్న ఓపెనింగ్ షాట్లో ఏం చూపిస్తున్నావన్న ఏం అంటే నో వన్ థాట్ ఐ కెన్ లుక్ దట్ స్టైలిష్, బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుండే ఓపెనింగ్ షాట్, చాలా అప్రిషియేషన్ వచ్చింది దానికి. అండ్ మా సినిమా కోసం లాస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు అంటే ప్రెస్ నాగేంద్ర సార్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి ఏ రేటెడ్ దాని గురించి మాట్లాడి మా సినిమా ఒక ప్రాపర్ మైలేజ్ పట్టుకుంది అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. అందుకే వాళ్ళ సక్సెస్ మీట్ ఇలా సక్సెస్ఫుల్గానే మాట్లాడుతున్నాం. నో హార్డ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న కాక మొన్న ద 24th of June మా డాడీ చనిపోయి 10 years ఎగ్జాక్ట్లీ a decade. సో మా నాన్నకి ఆయన ఉన్నప్పుడు అంటే ఐ స్టార్టెడ్ అర్నింగ్ ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్. డబ్బులకి ఏం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియలీ మనం స్ట్రాంగ్గా ఉండే. బట్ ఈరోజు ఇట్లా పెద్ద వేదిక మీద ఇట్లా పెద్ద వాళ్ళ ముందు నిల్చొని మాట్లాడుతుంటే అంటే దిస్ ఈజ్ ప్రెస్టేజ్, అంటే ఒక ప్రైడ్. ఇది చూడడానికి ఆయన లేడు. సో మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరో తెలియదు, చూడని వాళ్ళు ఎవరో, బట్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇది ఒక బ్లాక్ బస్టర్ 100%, నాకు డౌట్ లేదు. సో దీంట్లో ఈ ఫాదర్ ఎమోషన్ అన్నది రాసేటప్పుడు నేను అన్న ఇద్దరం కూర్చున్నాం. సో మా టీం అంతా ఉండే, బట్ వీ బోత్ వేర్ వెరీ ఎఫెక్టెడ్ విత్ దిస్ పాయింట్. సో ఇట్లా దీన్ని చాలా అంటే ఇంతమంది కొన్ని లక్షల మంది చప్పట్టు కొట్టాలి అంటే దాంట్లో చాలా వెయిట్ ఉండాలి. బట్ బోత్ మా డైరెక్టర్ గారు నేను ఇద్దరం లైక్ వి మిస్ అవర్ ఫాదర్స్. లైక్ ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పే ఛాన్స్ కూడా రాలే. లవ్ యూ డాడీ. సో యా, సో అది ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకి నేను చెప్పలేను, ఎందుకంటే నా ఏజ్ వాళ్ళు అందరికీ పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏమైనా క్లాస్ వీక్తే వాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారు. నాకు అది పక్కన పెడితే నా నెక్స్ట్ జనరేషన్ నా తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ అడాలసెంట్ పిల్లలు ఎవరైతే డిగ్రీస్ ఆ ఏజ్లో ఉన్నారో, స్కూల్స్ డిగ్రీస్ ఆ ఏజ్లో ఉన్నారో, మీ అందరికీ మాత్రం ఒకటి చెప్తా, ఇది ప్రాక్టికల్. దిస్ ఇస్ నాట్ అంటే ఇది ఇట్స్ నాట్ అ స్టోరీ. ఇది రియల్గా జరిగిన నా లైఫ్లో జరిగిన విషయం, ఎంతో మంది లైఫ్లో జరిగిన విషయం. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో 2-3 కూడా దాని గురించే మాట్లాడారు. పేరెంట్స్ ఉన్నప్పుడే సక్సెస్ అయిపోండి. పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీ చేయండి. ఇంతకు మించి మీరు లైఫ్లో ఏం పీకలేరు. మీరు ఏమన్నా సంపాదించరు. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కండి, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్న కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి. సో అది మర్చిపోకండి. వాళ్ళని మీరు అనుకున్నది చేయండి. వాట్ దే వాంట్ గివ్ దెమ్, కీప్ దెమ్ హ్యాపీ. ఇదే మీ జన్మకి ప్రాయశ్చిత్తం. ఇంతకు మించి మీరు ఏం చేయలేరు. ఇంతకు మించి ఎవరైనా ఏమైనా చేసింది అయితే నేను ఇప్పటివరకు వినలే. ఫైనల్గా ఎంత పెద్దోడైనా ఎవరైనా అయినా అంటే ఇంటికి వెళ్ళినా మమ్మీకి డాడీకి న్యూస్ చెప్పినా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అందరు ఇదే మాటతో బయటికి వస్తారు. సో రిమెంబర్ దిస్. అండ్ సాయి వినయ్ ఇంతకుముందు నర్సింగ్ మాట్లాడిండు. వినయ్ యాక్చువల్లీ మన సినిమాలో ఉండాలి దివానాలో, బట్ చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల పై చనిపోయిండు. పాపం అంటే కొన్నిసార్లు ఛాన్స్ లైఫ్ ఎట్లుంటుంది అంటే మనం చూపిద్దాం అనుకునే టైంకి పేరెంట్స్ ఉండరు, పేరెంట్స్ చూద్దాం అనుకునే టైంకి కొన్నిసార్లు వెరీ రేర్ కేసెస్ ఇట్లా అవుతుంది. ఆంటీ అంకుల్, యువర్ సన్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. వాడు మాతో లేడు, మీరు బాధపడకండి. వాడు ప్రూవ్ చేసుకోలేకపోయిండు. వాడికి ఎందుకంటే ఆపర్చునిటీ ఉంది, కానీ దేవుడు వాడికి ఆపర్చునిటీ ఇవ్వలే. ఇట్స్ ఓకే. బట్ వాడు ఉండుంటే మాత్రం యూస్ టు రాక్. హిస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. సో మీ అబ్బాయి గ్రేట్ యాక్టర్. ఇంతమంది ముందు, ఇన్ని కెమెరాల ముందు నేను చెప్తున్నా. వాడు ఎందుకంటే వాడు నా యాక్టింగ్ స్కూల్లో హీ వాజ్ మై బ్యాచ్మేట్. సత్యానంద్ గారు యాక్టింగ్ స్కూల్లో 2018 వెన్ ఐ వాజ్ ఇన్ ట్రైనింగ్, హీ వాజ్ మై what you call batchmate. So rest in peace, Vinay.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్, అందరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కేకే, థ్యాంక్ యూ సో మచ్.